ఏంటది? పైకి వెళ్ళినా అయితే ఆ పైన నాకు కనపడింది, ఈ లోపల సౌండ్ వచ్చింది. మొత్తం నా దగ్గర ఎటువంటి తాయెత్తులు మంత్రశక్తులు లేవు. ఫ్రెండ్స్, ఈ రూట్లో ఎవరన్నా రావాలన్నా పోవాలన్నా హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారంతా? అమావాస్య రోజు రాత్రి చాలామంది కొన్ని మైల్స్ కానీ అవి ఇవి టైటిల్స్ ఉన్న వీడియోలు వెళ్ళండి చెయ్యండి అంటున్నారు. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా మనం పోతున్న రూట్లో ఈ రోడ్డు మొత్తం ఆత్మలే ఉన్నాయంట. అండ్ రోడ్డు ఎక్స్ప్లోర్ చేసేదానికి అయితే రాలేదు. ఇక్కడ ఒక ఇల్లు ఉందంట. ఆ ఇంట్లో ఒక బండి ఆపేకి చెప్తాను. ఒక అమ్మాయి చనిపోయిందంట, అది కూడా ఎలా చనిపోయింది ఏంటనేది చెప్తాను. హాయ్ హలో గైస్, యాక్చువల్లీ చాలామంది మీరు కొన్ని అంటే ఆ మైల్స్ ఈ మైల్స్ హాంటెడ్ రోడ్లు వెళ్ళండి, అక్కడ ఎక్స్ప్లోర్ చేయండి అని అడిగారు కదా. ఈ అమావాస్య రోజు నేను 1 గంట, అంటే ఇప్పుడు మీకు కనపడుతుంటుంది టైము 1 గంట పైన అయింది. అండ్ సోలోగా నేను ఒక ప్లేస్కి అయితే వచ్చాను. ఈ ప్లేస్ నేను అంటే ఇప్పటికీ నేను 3 ఇయర్స్ నుంచి ఈ ఆత్మలు భూతాలు ప్రేతాత్మలు అని చెప్తున్న ప్రతి ప్లేస్లలో వెళ్తుంటాను వస్తుంటాను. ఇండియాలోనే కాదు, మన ఆంధ్రాలోనే కాదు, అదర్స్ కంట్రీలో కూడా వెళ్ళేసి వచ్చాను. కానీ నేను చాలా స్టోరీలు విన్నాను, బట్ ఇది చాలా డిఫరెంట్. ఇది ఏంటి అంటే ఇలా చెప్తూ టైం ఎందుకు వేస్ట్ చేయడం, ఎక్స్ప్లోర్ చేస్తూ మీకు చెప్తాను. పదండి. ఫస్ట్ ఈ ఇంట్లోకి వెళ్ళాలన్నా కూడా చాలా ధైర్యం ఉండాలంట. అండ్ పోతే చాలా అంటే ఇబ్బంది పడతారు అని చెప్పేసి చాలామంది అయితే ఇబ్బంది కూడా పడ్డారంట. ఓకేనా? ఫస్ట్ ఆ ఇల్లు ఎలా ఉంది, అసలు ఎందుకు ఇలా చెప్తున్నారు అనేది కింద దిగా చెప్తాను. వెళ్దామా కిందికి? యాక్చువల్లీ ఈరోజు మీకు లత గారి వీడియో పెట్టాల్సిందే, కానీ అది ఎందుకు పెట్టలేదు అనేది ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఆ వీడియో పోస్ట్ చేసేటప్పుడు చెప్తాను ఎందుకు పెట్టలేదు అనేది. ఇప్పుడైతే ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ చాలామంది కోరారు అండ్ చెప్పారు కదా, బ్రో 1 వీక్ నుంచి అంటే మంచి స్టఫ్ ఉన్న ప్లేస్ దొరకట్లేదు అని చెప్పేసి మీకోసం బాగా వెతికి జల్లెడ పట్టి మోస్ట్ హర్రర్ స్టోరీ ఉందని చెప్పేసి విని అది ఎంత మటుకు హర్రర్గా ఉంటుందో చూద్దామని చెప్పేసి స్వయంగా వచ్చేసాను. అండ్ ఈరోజు కొంచెం రిస్క్ కాబట్టి సోలోగా ఒక్కడినైతే వచ్చేసాను. ఓకేనా? నేను ఒక్కడే కాదు, భయపడొద్దు. ఇక్కడ 2-3 ఆత్మలు ఉన్నాయంట, అవి కూడా నా తోడు ఉంటాయి. ఎలా ఉంది చూస్తా. డే టైం వచ్చింటే బాగున్నాను. డే టైంలో కొంచెం వర్క్ ఉండి నిద్రలేదు ఈ మధ్యన, సో పడుకోండి. ఆ పైన ఉంది కదా, ఆ పైన ఒక అమ్మాయి ఎగ్జాక్ట్లీగా అంటే రేపు మాపో డెలివరీ అవ్వబోయే అమ్మాయి కాల్చుకొని మరీ చనిపోయిందంట. దానికన్నా ముందు ఈ ఇంట్లో ఒక హత్య కూడా జరిగిందంట. ఓకేనా? లోపల లైట్ ఉందా కార్కి?
హత్య కూడా జరిగిందంట. ఈ లైట్కి నా దగ్గర కూడా ఇంకా నేను ఓపెన్గా చెప్పట్లేదు. ఈ వీడియోని అంటే కొన్ని విషయాలు దాచిపెట్టి చేయాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా చెప్పారు. అందుకే నేను ఈ స్పెషల్ డే రోజు ఈ స్పెషల్ ప్లేస్ని అయితే ఎంచుకున్నాను. రౌండ్ చూసాను, డోర్ ఎక్కడుంది? హౌ టు విజిట్ ఇన్సైడ్? ఓకే, నైట్ విజన్ పెట్టేసి తర్వాత చూద్దాం హౌ టు విజిట్ ఇన్సైడ్ అని. నేను అక్కడ దూరం నుంచి వచ్చేటప్పుడు నాకు ఇక్కడ ఆ పైన కనపడుతుందా? ఒక్క నిమిషం. ఈ పైన ఎవరో నడుచుకుంటూ పోయినట్టు అనిపించింది. అందుకే నేను మీతో తక్కువ మాట్లాడుతున్నాను, అటువైపు ఎక్కువ చూస్తున్నాను. హలో, ఆ పైన ఎవరైనా ఉన్నారా? నైట్ విజన్ ఎదురుగా సెట్ చేస్తాను. ఇన్ కేసు ఎవరైనా పైన ఉంటే ముందుకు వెనక్కి మూవ్ అయినా కూడా మనకు తెలుస్తుంది కదా. ఓకే గైస్, నైట్ విజన్ చూద్దాం. ఓకే గైస్, సెట్ అయినట్టుంది మనకి. ఆన్ చేసుకోలేదు. బేబీ సిరి లేదు కదా చేతిలో. సిరీలో ఉండండి, ఇది కార్లో పెట్టేటప్పుడు సిరి. యాక్చువల్లీ మీరు చూసింటారు టైము. ఓకే, సెట్. కెమెరా బయటే ఉంది. ఓకే, ఇలా ఎవరైనా వచ్చి ఎత్తుకెళ్ళినా పర్లేదు. నైట్ విజన్ పెడుతున్నా. అవర్ ఫోన్. హే సిరి, what is the time now? It's 1:34 a.m. ఓకేనా? ఎవరికైనా డౌట్ ఉండొచ్చు, అంటే టైం చూపించాడు కానీ అమావాస్య రోజు పోయాడా లేదా కానీ. సో అమావాస్య స్టార్ట్ అయింది. దీంట్లో ఇది రికార్డ్ అవుతుంది. ఇక్కడే పెట్టేద్దాం. ఆ పైన ఎవరు వెళ్ళారు? హలో, గతంలో ఇదంతా కాంపౌండ్ వాళ్ళు ఉండింది అనుకుంటా, పగలు కొట్టేశారు. ఏంది ఇది? తాపలు ఈడుంది. డోర్ ఎక్కడుంది?
తాపలే కదా, మెట్లే కదా. వెళ్దామా? డోర్ అనుకుంటా, సిమెంట్తో కట్టారు. సిమెంట్తో కట్టేశారు గాయస్. పైకి ఎట్లా వెళ్ళారు? ఎవరైనా వెళ్ళుంటే. సౌండ్ వచ్చింది. హలో, ఎవరే రాదు. ఇది లాస్ట్ సమ్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ లోపల మళ్ళీ అంటే ఇంత జరిగిన అంటే అమ్మాయి చనిపోయిన తర్వాత ఏదో మిస్టరీ మర్డర్ అయితే జరిగిందంట. ఆ తర్వాత ఇక్కడ ముందు అంటే డ్రింక్ చేసేవాళ్ళు, గాంజా తాగేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు వచ్చేవాళ్ళు. ఆ తర్వాత ఎవరు రారు అన్నారు. హలో, ఎవరిదైనా ఆత్మ లోపల ఉందా అండి? నా పేరు విహారీ, లోపలికి రావచ్చా? ఈ ఇంట్లోకి రానివ్వకుండా డోర్లు తీసేసి మొత్తం గోడలు కట్టేశారు. కట్టింది ఎవరండి? ఎవరన్నా ఉన్నారా? లోపలికి రావచ్చా? హలో. ఓ, సిగ్నల్ వచ్చింది. కిటికీలు కూడా పీకేసి గోడలు కట్టేశారు, లోపలికి పోకూడదా? అమ్మో, హలో. నేను ముందు వచ్చిన సౌండ్ ఏంది? హలో. హలో, ఇందాక సౌండ్ వచ్చింది, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? పైకి ఏమైనా దారి ఈ ఇంట్లోంచి ఉందా? ఆత్మ దారి చూపిస్తుందా పైకి వెళ్ళడానికి? మా గర్భిణీ స్త్రీ కవిలాం, మొత్తం ఇంట్లోకి అసలు చొరబడకుండా మొత్తం గోడలు కట్టేశారు. ఇట్లా అంటే మనకు బయట నుంచి ఈ గోడ ఇలా కట్టినట్టు అనిపించలేదు కదా, లెవెల్గా అనిపించింది. సో ఆ వాకిలు కూడా ఎట్లా వేసారో అయింది. అండ్ చుట్టుపక్కల
చాలా 100 ప్లేస్లు చూశాను. ఆ ఇళ్ళను కూడా చూశాను. ఎలా ఉంటాయో అలానే వదిలేస్తారు, లేదంటే కన్నా కొంచెం ఏదో పూజలు అవి ఇవి చేసినట్టు అక్కడ పడేస్తారు. ఇదేంటి కిటికీలు కూడా తీసి గోడలు కూడా తీసి లోపలికి ఎవరో కానీ లేకుండా చేస్తున్నారు. హలో బాబాయ్, కాసేపు సైలెన్స్గా ఉందామా? లైట్ ఆఫ్ చేయనా? హలో, ఎవరన్నా ఏడుస్తున్నారా? లైట్ ఆఫ్ చేస్తా. హలో అమ్మా, ఇక్కడ ఎవరైనా ఏడుస్తున్నారా? అమ్మా, ఇక్కడ ఎవరైనా ఏడుస్తున్నారా? ఆ పై గదిలోకి వెళ్ళేదానికి దారి ఎవరికైనా తెలుసా ఇక్కడ ఉన్న వాళ్ళకి? హలో హలో ఇక్కడ ఎవరన్నా నా కంటికి కనపడకుండా చనిపోయి ఇక్కడే బాధపడుతూ ఉంటే మీరు నాకు కనపడవచ్చు. నేను మీకు ఎటువంటి అపాయం చెయ్యాలని రాలేదు ఇక్కడికి. ఇలా ఒక అమ్మాయి చనిపోయింది, ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత అక్కడే ఆత్మహత్య తిరుగుతుంది, లోపల చిన్నపిల్లల అరుపులు వస్తాయి అని చెప్పేసి ఈ చుట్టుపక్కల వాళ్ళు భయపడి ఇంటికి మొత్తం అష్టదిగ్బంధన చేపించారు. అటువైపు ఎవరు వెళ్ళరు అని చెప్తే వినేసి ఈరోజు ఆదివారం అమావాస్య రోజు అయితే వచ్చాను నీకోసం. అసలు నువ్వు ఎందుకు చనిపోయావు? పైన వచ్చిందా? అసలు నువ్వు ఎందుకు చనిపోయావు? నువ్వు ఆత్మహత్య చేసుకున్నావా, లేదంటే ఎవరైనా నీకు అలా చేసి చంపారా? అది తెలుసుకుందామని వచ్చాను. నువ్వు నన్ను చూస్తున్నావా? హలో అమ్మా, నువ్వు నన్ను చూస్తున్నావా? హలో, నా మాటలు నీకు వినపడుతున్నాయా? గైస్, లైట్ ఆన్ చేస్తాను. చాలా డిఫరెంట్ వైబ్స్ వస్తున్నాయి. నువ్వు నాతో మాట్లాడదలుచుకుంటున్నావా? చాలా టెన్షన్గా ఉంది. నేను నిజంగా చెప్తున్నా, నువ్వంటే నాకు ఎటువంటి ద్వేషం లేదు. నేనేదో బంధించాలి, ఇక్కడి నుంచి తరమేయాలనేది నేను రాలేదు. ఇలా ఒక అమ్మాయి. హలో, బయట నుంచి వస్తున్నా ఫ్రెండ్స్. నేను ఇది కాసేపు ఆఫ్ చేస్తాను. నా దగ్గర ఇప్పుడు ఎటువంటి తాయెత్తులు కానీ ఎటువంటి మంత్రశక్తులు కానీ ఏమే కానీ లేవు. అండ్ ఎటువంటి వెలుతురు కూడా నేను ముట్టించుకోవట్లేదు. ఇక్కడ ఎవరన్నా ఉంటే నా ముందుకు రావచ్చండి. హలో,
మీరు చనిపోయినా ఇక్కడే ఎందుకున్నారు? అందరూ మీరు ఉన్నారు, మిమ్మల్ని చూసాము అంటున్నారు. నాకు ఒక్కసారి కనపడతారా? ఈ దావలో పోవాలంటే జనాలు భయపడుతున్నారు. మీరు అందరికీ భయపడేటప్పుడు నాకు కనీసం ఒకసారి కనిపించవచ్చు కదా. ఇక్కడ ఉన్నట్టు అనిపించింది నాకు. ఏంటది? ఏదో చూసాను. ఇక్కడేదో చూసాను. ఇక్కడ ఎవరు ఉన్నారు? ఇక్కడ ఎవరు ఉన్నారు? పైకి వెళ్ళినా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇట్లా ఎవరు వెళ్ళారు? హలో, అయితే ఆ పైన నాకు కనపడింది, ఈ లోపల సౌండ్ వచ్చింది. మొత్తం ఇక్కడ ఉన్న నిజంగా ఆత్మనేనా? హలో, రిలాక్స్, కూల్. మీకు సీన్ అర్థం కాలేదు, నాకు మాత్రం జమ్మనింది బాడీ. ఒకసారి అలా తిరిగి చూసేదానికి ఆ కిటికీ దగ్గర చూపిస్తాను. ఈ కిటికీ దగ్గర దీంట్లో క్యాప్చర్ అయిందో లేదో తెలియదు కానీ ఇక్కడ చూసా. హలో, నువ్వు ఎక్కడున్నావమ్మా? నేను నీతో మాట్లాడచ్చా? నాకు నిన్ను చూడాలనుంది, నీతో మాట్లాడాలనుంది. నువ్వు నాతో మాట్లాడగలవా? నా దగ్గర ఎటువంటి తాయెత్తులు మంత్రశక్తులు లేవు. ఓకే గైస్, నేనైతే కాసేపు వెయిట్ చేస్తాను. అండ్ నాకు ఇక్కడ ఎవరైనా కనిపించినా వినిపించినా మళ్ళీ అంటే ఆ రికార్డ్ చేసిన క్లిప్పులు కూడా పెడతాను. లేదంటే మళ్ళీ ఇంకోసారి వచ్చేదానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే మీరు చూస్తూనే ఉన్నారు, ఈ డోర్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి. మెయిన్ పాయింట్ ఆ అమ్మాయి చనిపోయింది పైన కాబట్టి పైకి వెళ్ళేదానికి రూట్ కూడా లేదు. అసలు ఈ చుట్టుపక్కల వాళ్ళకి అడిగి ఎందుకు ఇంత ఘోరంగా అంటే ఈ క్లోజ్ చేశారు ఏంటి అనేది తెలుసుకొని నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను. రిలాక్స్. హార్ట్ బీట్ పెరిగింది తెలుసా ఫస్ట్ టైం. ఆ లోపల ఏమో అంటుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నవ్వుతుండండి, హ్యాపీగా ఉండండి. స్వీట్ హర్రర్ డ్రీమ్స్. బాయ్.